వెల్కమ్ టు బిహెచ్పి నాలెడ్జ్. మనకి కేవీఎస్, ఎన్విఎస్ అండ్ ఏఎంఆర్ఎస్లో అండ్ లోకల్ లాంగ్వేజ్ కింద చాలామంది తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ తెలుగులో ఏం చదవాలనేది చాలామందికి తెలియదు. అండ్ మన ఛానల్లో మీకు కొన్ని వీడియోస్ అనేది చేస్తాను. అండ్ తెలుగు గ్రామర్ సంబంధించి పర్యాయ పదాలు అండ్ నానార్థాలు అండ్ భాషా భాగాలకు సంబంధించి బేసిక్స్ అండ్ మనకి సందులు సమాసాలు అండ్ ప్రకృతి వికృతి అండ్ వీటికి సంబంధించి గ్రామర్ సంబంధించి ఒక 10 క్లాసెస్ అనేది మీకు మన ఛానల్ ద్వారా అందిస్తాను. చాలా హెల్ప్ అవుతుందన్నమాట మీకు ఎగ్జామినేషన్లో. అండ్ ఎవరైనా తెలుగు సంబంధించినటువంటి సబ్జెక్ట్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా అండ్ మన యాప్లో కోర్స్ అనేది ఉంది, పీడిఎఫ్ అనేది ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ఇది 6th క్లాస్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ సంబంధించి బ్యాక్ సైడ్ పర్యాయ పదాలు అనమాట. చూద్దాం. ఫస్ట్ వచ్చేసినది మనకి అడవి అనమాట. అడవి అంటే వనం, కాన, అరణ్యం. ఓకేనా. అండ్ మీకు దాదాపు వనం అండ్ అరణ్యం ఇవి గుర్తుంటుంది. కాన అంటే కూడా అడవి అనమాట. అండ్ ఆ తర్వాత ఉదది అంటే సముద్రం, రత్నాకరం, సాగరం. అండ్ రత్నాకరం అంటే కూడా సముద్రం అనమాట. రత్నాలు ఎక్కడ ఉంటాయి? సముద్రంలో ఉంటాయి కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏనుగు సంబంధించి కరి, హస్తి, గజం. అండ్ మీకు గజం అనేది గుర్తుంటుంది కానీ కరి, హస్తి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏనుగు సంబంధించి. ఆ తర్వాత వచ్చేసింది మనకి కప్ అనమాట. మాండూకం, బెకం, దర్దూరం. అండ్ మాండూకం, బెకం అంటే కొంత ఐడియా ఉంటుంది. అండ్ దర్దూరం ఇవన్నీ కూడా మనకి పర్యాయ పదాలు అనమాట కప్పకి. ఆ తర్వాత కథ, గాథ, వృతాంతం, ఉదంతం. ఆ తర్వాత కడుపు, కుక్షి, ఉదరం, పొట్ట. ఆ తర్వాత కథనం అనమాట. యుద్ధం, రణం, సమరం. ఇది గుర్తుపెట్టుకోగలుగుతారు. ఆ తర్వాత కపి అంటే కోతి, మర్కటం, వానరం. కపి అంటే కోతి, మర్కటం, వానరం. మర్కటం అంటే కోతి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కరము అంటే చెయ్యి, హస్తం, పాని. అండ్ కరము అంటే పాని అనమాట. పానిగ్రహణం అంటారు కదా, 2 చేతులు కలపడం. అండ్ పాని అనమాట. ఓకేనా, చెయ్యి అని అర్థం. ఆ తర్వాత కొండ, గుట్ట, పర్వతం, గిరి, నగం. ఇది కూడా మీకు గుర్తుంటుంది. కోవెల, గుడి, దేవలం, దేవాలయం. కోవెల కూడా మీకు గుర్తుంటుంది. కండ్లు అంటే నేత్రాలు, నయనాలు, అక్షులు. అండ్ అక్షులు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నేత్రాలు, నయనాలు ఇవన్నీ గుర్తుంటాయి, మీకు కొంత ఐడియా అనేది ఉంటుంది. అక్షులు అంటే కూడా కండ్లు అని అర్థం. ఖడ్గం అంటే కత్తి, అసి, కృపానం. ఓకే. ఆ తర్వాత గాలి, పవనం, మారుతం, గాడుపు. ఓకే. గుంపు వచ్చేసినట్టే మంద, సమూహం, బృందం. ఆ తర్వాత చీకటి అనమాట. అంధకారం, ఇరులు, ద్వాంతం. ఓకే. చెలిమి అంటే సోపతి, స్నేహం, నేయం. నేయం అనేది చాలామందికి గుర్తుండదు. నేయం అంటే కూడా మనకి స్నేహం కిందికి వస్తుంది అనమాట. మైత్రి ఇది అయితే గుర్తుంటుంది. సోపతి అనేది కూడా గుర్తుంటుంది. చెరువు, తాటకం, కొలను, మడుగు. తాటకం అనేది గుర్తుపెట్టుకోండి. చెరువు అంటే తాటకం, ఇది గుర్తుపెట్టుకోండి. జుషం అనేది చేప అనమాట. ఓకే. జీతం, వేతనం, బత్తెం. తాబేలు, కుర్మం, కమటం, కచ్చపం. ఓకేనా. తాబేలు అంటే కుర్మం, దాదాపు ఇదే అడుగుతారు, కుర్మం అని అడుగుతారు. తర్వాత తృణం అనమాట. తృణం అంటే గడ్డి, పచ్చిక, గరిక. ఓకేనా. అండ్ ఆ తర్వాత దుర్గ, చండి, అంబ, పార్వతి. దుర్గాకి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. దేహం, తనువు, శరీరం, మేను, పెయ్యి. మేను అనేది గుర్తుపెట్టుకోండి. నింగి, మిన్ను, ఆకాశం, గగనం. మిన్ను అనేది గుర్తుపెట్టుకోండి. ఆకాశం ఏదైతే గుర్తుపెట్టుకోమని చెప్తున్నానో అవి గుర్తుపెట్టుకోండి ఐడియా రావడం కోసం. ఎందుకంటే మిగతాయి మీకు ఈజీగానే ఉంటుంది, కొంత ఐడియా అనేది ఉంటుంది. మీకు తెలుగు లాంగ్వేజే కాబట్టి గుర్తుపడతారు. ఇప్పుడు మిన్ను అంటే చాలామందికి తెలియదు. ఆకాశం, నైపుణ్యం, నేర్పు, పనితలం, కౌశలం. ఆ తర్వాత నేత, నాయకుడు, సారథి, నడుపువాడు. నేత అంటే నాయకుడు, సారథి, నడుపువాడు. నేత్రం, నయనం, కన్ను, అక్షి, చక్షువు. ఓకేనా. ఆల్రెడీ నేత్రం అనేది మనకి ఇక్కడ వచ్చింది, కండ్లు అని వచ్చింది కదా, ఇక్కడ నేత్రం అని వచ్చింది. నేత్రం అన్నా కూడా నయనం, కన్ను, అక్షి, చక్షువు. పసిడి, బంగారం, పుత్తడి, సువర్ణం, కనకం. మీకు ఆల్రెడీ అందరికీ గుర్తుంటుంది. పురం, పట్టణం, నగరం, స్థానీయం. పురం అంటే పట్టణం అనమాట. ఓకేనా. అనంతపురం అంటే అనంతపురం పట్టణం. పురం అంటే పట్టణం అనే అర్థం. ఓకేనా. అండ్ కాంచీపురం, పురం అంటే పట్టణం అనే అర్థం.
ఓకే. కాంచీపురం, అనంతపురం, పురం అంటే పట్టణం, నగరం, స్థానియం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పులి అనమాట. పుండరీకం, వ్యాఘ్రం అండ్ ఆ తర్వాత శార్దూలం అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. పుండరీకం ఎక్కువ అడిగే అవకాశం ఉంది. శార్దూలం కూడా ఆ తర్వాత అడిగే అవకాశం ఉంది. పులి అంటే పుండరీకం, శార్దూలం గుర్తుపెట్టుకోండి. పుష్పం పువ్వు, సుమం బిరి. కిందికి రండి. ఆ తర్వాత పుడమి అనమాట. పృథ్వీ, వసుధ, ధరణి. పుడమి అంటే వసుధ అనేది గుర్తుపెట్టుకోండి. పెనిమిటి భర్త, మొగుడు, పతి. పొలం, చేను, క్షేత్రం, సీమ. క్షేత్రం అనేది గుర్తుపెట్టుకోండి. చేను, సీమ అనేది గుర్తుంటుంది. పండుగ, పబ్బం, ఉత్సవం, వేడుక. ఆ తర్వాత బావుట. బావుట అంటే జెండా, పతాక అండ్ ధ్వజం. తర్వాత బాట, తోవ, మార్గం, దారి. బాణుడు, సూర్యుడు, రవి, ఇనుడు, అర్కుడు. బాణుడికి ఇవన్నీ పేర్లు, రవి, సూర్యుడికి ఇవన్నీ పర్యాయ పదాలు అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ గుర్తుండాలి. అండ్ దీనికి ఇవన్నీ పర్యాయ పదాలు. అండ్ రవికి కూడా ఇవన్నీ పర్యాయ పదాలు గుర్తుపెట్టుకోండి. పర్యాయ పదాలు అంటే ఏంటి అంటే మీకు రవి ఇచ్చి కూడా పర్యాయ పదం అనేది అడగవచ్చు. రవి ఇచ్చి దీనికి పర్యాయ పదం ఏది? ఆప్షన్లో ఇనుడు అని ఉందనుకోండి. ఇనుడు అనేది రవికి సంబంధించినటువంటి పర్యాయ పదం అనమాట. ఓకేనా. భార్య, సతి, పెండ్లం, కలత్రం. ఆ తర్వాత భూమి, అవని, పృథ్వీ, వసుంధర. అండ్ వసుంధర అనేది ఐడియా పెట్టుకోండి. ఓకేనా. మగువ, స్త్రీ, ఇంతి, పడతి, వనిత. ఓకేనా. ఇంతి అంటే కూడా మగువ అనమాట, స్త్రీ అనమాట. ఓకే. మేఘం, మొగులు, జీముతం, వారిదం. ఆ తర్వాత యుద్ధం, రణం, సమరం, సంగరం. వనది, వార్ది, సముద్రం, అంబుది. ఓకేనా. వారధి, వంతెన, సేతువు, కట్ట. వారధి అంటే మీకు బ్రిడ్జి అనమాట. వంతెన, సేతువు, కట్ట. వంశం, సంతతి, గోత్రం, కులం. ఇది కూడా మీకు ఐడియా అనేది ఉంటుంది. గోత్రం అంటే కూడా వంశం సంబంధించి ఉంటుంది. సదనం అంటే ఇల్లు, నివాసం, మందిరం. ఆ తర్వాత సింహం అంటే కేసరి, మృగరాజు అండ్ పంచాస్యం అనమాట. పంచాస్యం అనేది గుర్తుపెట్టుకోండి. హర్షం, సంతోషం, ముదం, సంబరం. హాలీకుడు, రైతు, కర్షకుడు, కృషివలుడు. అండ్ ఇది 7th క్లాస్ సంబంధించి అనమాట. అల అంటే కెరటం, తరంగం. అంగడి, దుకాణం, విపణి, మడిగ. అంగడి అంటే దుకాణం, విపణి, మడిగ. విపణి అనేది గుర్తుపెట్టుకోండి. అమ్మ, తల్లి, మాత, జనని. ఓకేనా. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. విపణి అనేది డిఫికల్ట్ కాబట్టి మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఓకే. ఆ తర్వాత ఆత్మాజుడు అంటే కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు. ఆత్మాజుడు అంటే కొడుకు అని అర్థం, సన్ అని అర్థం. ఆనందం, సంతోషం, హాయి, సుఖం. ఆశ అంటే కోరిక, కాంక్ష, వాంఛ. ఆసక్తి అంటే ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ. అనురక్తి, ఆపేక్ష అనేది ఆసక్తి కిందకి సంబంధించి పర్యాయ పదాలు. ఆ తర్వాత ఈర్ష, అసూయ, ఈసు, మత్సరం. ఓకే. ఏనుగు సంబంధించి కరి, హస్తి, ఇంబం, గజం. ఆల్రెడీ పైన వచ్చింది. కంచు, కంచం, కాస్యం. కంచు అంటే మీకు తెలుసు కదా, కంచు సంబంధించినటువంటి లోహం అనమాట. కంచం, కాస్యం, కాస్యం అనమాట. ఆ తర్వాత కిరణం, రశ్మి, వెలుగు, శిఖ. కుందేలు, చెవుల పిల్లి, శశం, శరభం. ఓకేనా. కుందేలు అంటే శరభం అని అర్థం. శశం లేదా శరభం అనే అర్థం గుర్తుపెట్టుకోండి. గోవు, ఆవు, దేనువు, సురభి. సురభి అనేది గుర్తుపెట్టుకోండి. గోవుకు సంబంధించి సురభి అనేది పర్యాయ పదం. దేనువు, ఆవు అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, కానీ సురభి అంటే ఐడియా ఉండదు. చెట్టుకు సంబంధించి కూడా గుర్తుపెట్టుకోండి. తరువు, బురూహం, వృక్షం. బురూహం అనేది చెట్టు కిందికి వస్తుందన్నమాట. చెట్టుకు సంబంధించినటువంటి పర్యాయ పదం. తరువు, వృక్షం అనేది దాదాపు ఐడియా ఉంటుంది. తరువు అనేది కూడా చాలామందికి తెలియదు, కానీ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. తరువు, బురూహం అంటే చెట్టు అనమాట. వృక్షం అంటే మీకు ఆల్రెడీ ఐడియా అనేది వస్తుంది. చెరువు, తాటకం, సరస్సు. చెరువు సంబంధించి తాటకం అనేది వస్తుంది పర్యాయ పదం. సరస్సు అంటే మీరు ఆల్రెడీ గుర్తుపట్టగలుగుతారు. చేప ఆల్రెడీ వచ్చింది. దాత, త్యాగి, వితరణశీలి, ఉదారుడు. ఓకేనా. దాత అంటే త్యాగి, వితరణశీలి, ఉదారుడు అని అర్థం. దూడ, లేగ, క్రేపు, పెయ్య. లేగ, క్రేపు, పెయ్య దూడకు సంబంధించి పర్యాయ పదాలు. నీరు, జలం, సలిలం, ఉదకం. సలిలం అనేది నీరు అనమాట, గుర్తుపెట్టుకోండి. పల్లె, గ్రామం, ఊరు, జనపదం. పసిడి అని మీ అందరికి తెలిసిందే, ఇవన్నీ గుర్తుంటాయి. హేమం అనేది కూడా పసిడి కిందికి వస్తుంది. హేమం అనేది పసిడి అంటారు అనమాట, గుర్తుపెట్టుకోండి. హేమం. అండ్ ఇవన్నీ కూడా మీకు గుర్తే ఉంటుంది. పక్షి, పులుగు, విహంగం, ఖగం.
పక్షి అంటే పులుగు, విహంగం, ఖగం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పర్యాయ పదాల కిందకు వస్తుంది పక్షి అనేది. ఆ తర్వాత పిల్లి, బిడాలము, మర్జలము. మర్జలము అంటే పిల్లి అనమాట. బిడాలము, మర్జలము అంటే పిల్లి అనమాట. మర్జలము అంటే ఏంటి అని అడుగుతారు, పిల్లి అని మీరు ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, పర్యాయ పదం. బిడాలం అంటే కూడా పిల్లి అనేది ఇవ్వాలి. అండ్ పులి ఆల్రెడీ పైన వచ్చింది, శార్దూలం, వ్యాఘ్రం. ఆ తర్వాత పూజ, అర్చన, సపర్య. భర్త, పతినాథుడు. అండ్ మొగుడు, పెనిమిటి, మగాడు. భార్య, పత్ని, ఆలు, ఇల్లాలు, పెళ్ళం. ఇవన్నీ ఆల్రెడీ మీకు పైన వచ్చేసిందే. అండ్ ఆ తర్వాత అంధకారం, చీకటి, తమస్సు, తిమిరం అనమాట. అంధకారం అంటే తమస్సు, తిమిరం అనేది గుర్తుపెట్టుకోండి. అసువులు, ప్రాణములు, ఉసురు, జీవములు. ఆ తర్వాత ఆకలి అనమాట. ఆకలి అంటే క్షుతు, భుజుక్ష అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఆలంబనం, ఆధారం, ఆశ్రయం, ఊత. ఆలంబం అంటే ఆధారం, ఆశ్రయం, ఊత. ఇడుములు అంటే ఇబ్బందులు, కడగన్లు, కష్టాలు. ఇడుములు అంటే ఇబ్బందులు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఉడుపులు అంటే ఏంటంటే గుడ్డలు, బట్టలు, వస్త్రాలు. ఉడుపులు అంటే అదనమాట. ఓకేనా. అండ్ కర్దమం అంటే బురద, పంకం, అడుసు. ఓకేనా. కర్దమం అంటే బురద అని అర్థం. కష్టం అంటే ఇక్కట్టు, శ్రమ, ఇడుము. కట్టం అంటే ఇడుము అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాంక్ష, ఇచ్చ, కోరిక, వాంఛ. కాంక్ష అంటే ఇచ్చ, కోరిక, వాంఛ. ఇచ్చ అనేది గుర్తుపెట్టుకోండి. కాపు, రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలీకుడు, సైరికుడు. ఓకేనా. అండ్ కాపు అంటే కూడా రైతు, కర్షకుడు కిందకే వస్తుంది, హాలీకుడు, సైరికుడు కిందకే వస్తుంది. కుప్పలు, రాసులు, ప్రోగు, ప్రోవు. ఓకేనా. కుప్పలు అంటారు కదా, రాసులు పోయడం, ప్రోగులు పోయడం. అండ్ ప్రోవు సంబంధించి కుప్పలు అంటే ప్రోవు అనేది గుర్తుపెట్టుకోండి. కేతనం, పతాకం, జెండా, ధ్వజం. ఓకేనా. కేతనం అంటే పతాకం, జెండా, ధ్వజం. ఆ తర్వాత క్వనము. క్వనము అంటే శబ్దము, సవ్వడి, చప్పుడు. ఓకేనా. క్వనము అంటే శబ్దము, సవ్వడి, చప్పుడు అనమాట. అండ్ చిచ్చు. చిచ్చు అంటే అగ్ని, జ్వలనం, అనలం, అంగారం. ఓకేనా. చిచ్చు అంటే అగ్ని, జ్వలనం, అనలం, అంగారం అనమాట. ఓకే, కిందికి రండి. ఆ తర్వాత జననాథుడు. జననాథుడు అంటే రాజు అనమాట, ప్రభువు, భూమీషుడు, నృపుడు. ఓకేనా. అండ్ జననాథుడు అంటే కింగ్, రాజు కిందకి వస్తారనమాట. తనువు మీకు ఆల్రెడీ తెలిసిందే. తాపసి అంటే తపస్వి, తబిసి, ఋషి, యోగి, మౌని. తాపసి అంటే ఋషి అనమాట. యోగి, మౌని, తపస్వి, తబిసి ఇవన్నీ. ధృతి అంటే ధైర్యం, బింకం, గట్టితనం. ధృతి అంటే ధైర్యం అనేది గుర్తుపెట్టుకోండి. నినాదం, ధ్వని, మోత, శబ్దం. నిషిదిని అంటే రాత్రి, యామిని, నిష. ఓకేనా. నిషిదిని అంటే రాత్రి, యామిని, నిష అనమాట. ఆ తర్వాత నీరం అంటే నీళ్ళు, ఉదకం, జలం, తోయం. నీరం అంటే నీళ్ళు అని గుర్తుపెట్టుకోండి. పశువు, గొడ్డు, జంతువు, పసరం. పశువు అంటే గొడ్డు, జంతువు, పసరం. పసరం అంటే కూడా పశువు అనమాట. పసరం అనేది గుర్తుపెట్టుకోండి. పరిమళం, తావి, సువాసన, సౌరభం. పాదం, అడుగు, అంగ్రి, చరణం. అంగ్రి అనేది పాదం అనమాట, గుర్తుపెట్టుకోండి. అడుగు, చరణం అనేది మీరు గుర్తుపడతారు. అంగ్రి అంటే కూడా పాదం అనమాట. ఓకే. పుడమి అంటే ఇవన్నీ మీకు గుర్తే ఉంటాయి. అవని, అవని అనేది గుర్తుపెట్టుకోండి. అవని, వసుధ అంటే కూడా పుడమి, నేల. ఆల్రెడీ పైన వచ్చింది, కింద కూడా గుర్తుపెట్టుకోండి. మంచు, మంచు అంటే తుహినం, నీహరం, హిమం. హిమం అనేది మీకు గుర్తుంటుంది. తుహినం, నీహరం గుర్తుపెట్టుకోండి. మంచు అంటే తుహినం, నీహరం అనేది గుర్తుపెట్టుకోండి. మైత్రి ఆల్రెడీ వచ్చింది. మోక్షం. మోక్షం అంటే ఏంటి అంటే కైవల్యం, ముక్తి, నిర్వాణం. ఓకేనా. వాన అంటే వర్షము, వృష్టి, చిత్తడి అని అర్థం. విలువ, వెల, ఖరీదు, మూల్యం. వెండి అంటే రజతం అండ్ దౌతము, రూప్యము. ఓకేనా. అండ్ దౌతము, రూప్యము అనేది గుర్తుపెట్టుకోండి. వెండి అంటే రజతం మీకు గుర్తే ఉంటుంది. దౌతము, రూప్యము అనేది గుర్తుపెట్టుకోండి. వేసవి, వేసంగి, గ్రీష్మము, ఎండాకాలము. వేసవి అంటే గ్రీష్మము అనేది గుర్తుపెట్టుకోండి. వేసంగి అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎండాకాలం ఐడియా ఉంటుంది. గ్రీష్మము అంటే ఎండాకాలం అనమాట. ఓకే. ఆ తర్వాత సకులు అంటే స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. సకులు అంటే స్నేహితులు అని అర్థం. సమూహం, గుంపు, బృందం, సముదాయం. సైరికుడు, కాపు, హాలికుడు, రైతు. అండ్ మీకు పైన కూడా వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. హంస అంటే మరాలము, చక్రాంగము, మానసౌకము. హలము, శిరము, నాగలి,
కుంతలము. హలము అంటే ఏంటి అంటే హాలీకుడు అంటే ఏంది రైతు అన్నారు కదా. హలము అంటే ఏంటి నాగలి అనమాట. ఓకేనా. హాలీకుడు అంటే నాగలితో పనిచేసేవాడిని రైతు అంటారు. హల అంటే నాగలి అని అర్థం. హలము అంటే నాగలి అని అర్థం. శిరము, కుతలము ఇవి కూడా మరో పర్యాయ పదాలు అనమాట. గుర్తుపెట్టుకునేది. దాదాపు అడిగితే మిమ్మల్ని ఇదే అడుగుతారు. హృదయము, ఎద, మది, మనసు ఆల్రెడీ మీకు గుర్తే ఉంటుంది. అండ్ అంధకారము మీకు ఆల్రెడీ వచ్చింది. అతివ అంటే ఆల్రెడీ వచ్చింది. అని అంటే యుద్ధం, పోరు, సమరం, రణం. అండ్ ఆకాశం మీకు ఆల్రెడీ ఇది వచ్చింది. ఆభరణం, భూషణం, అలంకారం, సొమ్ము, నగ. ఆశ వచ్చింది. ఉర్వి, ఉర్వి అంటే కూడా భూమి అనమాట. ఓకేనా. ఉర్వి అనేది గుర్తుపెట్టుకోండి, భూమి. ఓకే. అండ్ ఆ తర్వాత ఉసురు అంటే ప్రాణం, ఊపిరి, పానం, ఆయువు. ఓలి అంటే క్రమం, వరుస. ఓలి అంటే క్రమం, వరుస. కష్టాలు ఆల్రెడీ మీకు వచ్చింది. కావుము అంటే కాపాడుము, రక్షించుము. కావుము అంటే కాపాడుము, రక్షించుము. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కినుక, అలుక, కోపం. కినుక అంటే అలుక, కోపం అనమాట. క్షితి అంటే భూమి, ధర, ధాత్రి, ధరణి. క్షితి అంటే కూడా భూమి కిందకి వస్తుందన్నమాట. మీకు పైన రాలేదు క్షితి అనేది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కృప, దయ, కరుణ, జాలి, నెనరు, కనికరం. ఇది మీకు గుర్తే ఉంటుంది. కృపానం అంటే కత్తి, పైన ఆల్రెడీ వచ్చింది. కొండ అంటే పర్వతం, ఆద్రి, గుట్ట, అచలం. కొండ అంటే అచలం అనమాట, కదలనిది, అలానే ఉండేది, చలనం లేనిది అని అర్థం కొండ అనేది. ఓకే. అచలం అనేది గుర్తుపెట్టుకోండి. కోపం మీకు ఆల్రెడీ తెలిసిందే. గేలి, వెక్కిరించుట, హేళన చేయుట. చుక్క, నక్షత్రం, తార. చెట్టు ఆల్రెడీ మీకు వచ్చింది. చెట్టు అనేది మహిజం అంటారు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. చౌక, అగ్గువ, తక్కువ, చులకన అండ్ హీనం అని అర్థం. తల అంటే శీషం, శిరస్సు, మస్తకం. ఉత్తమాంగం. ఓకేనా. ఉత్తమాంగం అంటే తల అని అర్థం. ఓకేనా. తస్కరుడు, దొంగ. తస్కరించుట అంటే దొంగతనం చేయుట. ఓకేనా. చోరుడు. తృష్ణ, కోరిక. ఇది గుర్తుపెట్టుకోండి. తృష్ణ అంటే కోరిక అని అర్థం. అండ్ ఇక్కడ చూడండి తేజీ. తేజీ అంటే గుర్రం, అశ్వం, తురుగం. ఓకేనా. తేజీ అంటే గుర్రం, అశ్వం, తురుగం. ఓకేనా. ఆ తర్వాత దిక్కము అంటే ఏనుగు గున్న కరబం. ఓకేనా. దిక్కము అంటే ఏనుగు గున్న కరబం. అండ్ ఇంత డెప్త్ అడగపోవచ్చు, కానీ ధ్వని అంటే గుర్తుపెట్టుకోండి. శబ్దం, చప్పుడు, సవ్వడి, సద్దు. దుఃఖం మీకు ఆల్రెడీ గుర్తుపడతారు. ఆ తర్వాత నిలయం అనమాట, ఆవాసం, నిలవు, తానం, తావు. అండ్ నెత్తురు, రక్తం, రుధిరం. ఓకేనా. నెత్తురుకు సంబంధించి పర్యాయపదం రుధిరం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ పసిడి పైన వచ్చింది, పుష్పం పైన వచ్చింది. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి పూను అనమాట. అండ్ పూనుకోవడం, ఈ పనికి పూనుకోవడం అంటారు కదా. అండ్ అంటే ఏంటి అంటే ధరించు, సిద్ధపడు, పట్టుదల వహించు. ఓకేనా. అండ్ పొలం, క్షేత్రం, పంట భూమి, కేదరం. కేదరం అంటే కూడా పొలం అనమాట. ఓకే. బంధువు ఆల్రెడీ మీకు తెలుసు, బాధ. అండ్ బువ్వ, అన్నం కూడు, మడుగు, కొలను, గుంట. ఆ తర్వాత మరుగు, అదృశ్యం, రహస్యం, చాటు. ఓకేనా. మరుగు అనేది గుర్తుపెట్టుకోండి. అదృశ్యం, రహస్యం, చాటు. మస్తు అంటే సమృద్ధి, ఎక్కువ, అధికం. మస్తుగుంది అంటారు కదా, అంటే ఎక్కువ అని అర్థం. మార్గం అంటే మీరు గుర్తుపడతారు. యోధుడు, వీరుడు, బంటు, జోదు. ఆ తర్వాత రాత్రి అనమాట. నిష, నిషిది, రేయి, రజని, యామిని. మీకు ఆల్రెడీ పైన వచ్చింది, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది ఏంటి అంటే రజని అనమాట. ఓకేనా. రాత్రి అంటే రజని అనేది కూడా పర్యాయ పదం కిందికి వస్తుంది. యామిని, నిషిది, నిష అనేది ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చింది. లక్షణం, గుణం, స్వభావం, వాక్కు, మాట, పలుకు, నొడుగు. ఆ తర్వాత వాయసం అంటే కాకి. గుర్తుపెట్టుకోండి. వాయసం అంటే కాకి, మౌకలి, ద్వాంక్షం. ఓకేనా. వాయసం అంటే కాకి, మౌకలి, ద్వాంక్షం. ఓకే. వివాహం అంటే మీకు ఆల్రెడీ గుర్తే ఉంటుంది, విశ్వాసం. వెన్నుడు అంటే విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. వెన్నుడు అంటే విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. అండ్ సంతోషం మీరు గుర్తుపడతారు. సకలం అంటే సమస్తం, సర్వం. సకలం అంటే సమస్తం, సర్వం, సకలం, మొత్తం అని ఉంటారు కదా. ఆ తర్వాత సకుడు మీకు ఆల్రెడీ వచ్చింది. సత్యం అనేది వచ్చింది. సమం అంటే సమానం, సరి, సాటి, తుల్యం. సమం అంటే సమానం, సరి, సాటి, తుల్యం. సరాగం అంటే ఒద్దిక, ఒప్పు, రాగంతో కూడినది. సహ అంటే తోడు, కూడా. సాగరం అంటే మీకు ఆల్రెడీ పైన వచ్చింది. సాటి అంటే పోలిక, స్వరూపం. సాధనం అంటే పనిముట్టు,
ఉపకరణం, ఇసిరే. సేన అంటే సైన్యం, దండు, దళం. స్నేహం మీకు ఆల్రెడీ వచ్చింది. సోయగం, సోయగం అంటే అందం, సొగసు, వన్నె. ఓకేనా. వన్నె అంటే కూడా సోయగం, అందం, సొగసు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ ఆ తర్వాత అండ అంటే ఆసరా, తోడు. ఆ తర్వాత ఆపుటం అంటే పూర్తిగా, శాంతం అని అర్థం. ఆపుటం అంటే పూర్తిగా, శాంతం. ఆలయం అంటే మీరు గుర్తుపడతారు. ఆశ అంటే గుర్తుపడతారు. ఉన్నతి అంటే వికాసం, అభివృద్ధి, ప్రగతి. కనకం అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. కుత్తుక గొంతు, మెడ. కుత్తుక అంటే కుత్కబడింది అంటారు కదా, సో గొంతు, మెడ అనమాట. కోవెల గుడి, దేవలం. కృపానం అంటే ఖడ్గం ఆల్రెడీ. చిత్తము అంటే మనస్సు, హృదయము. ఓకేనా. ఆ తర్వాత జలది, జలది అనేది ఆల్రెడీ పైన వచ్చింది. సముద్రము, వారధి. జలజము ఇది గుర్తుపెట్టుకోండి. జలజము అంటే పద్మము, కమలము. తారలు అంటే నక్షత్రం, చుక్కలు. తొలి అంటే మొదటి, ఆది. త్యాగము ఈవి, ఈగి. దిశ అంటే దిక్కు, కాష్ట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇదియే. తారము అంటే నక్షత్రాలు, చుక్కలు. తొలి అన్న ఇది ఇదినే. త్యాగము అన్న ఇదినే. దిశ అన్న కూడా ఈగే. పానుపు అంటే పరుపు, పడక. పానుపు అంటే పరుపు, పడక. దేవాలయం కూడా మీకు ఈజీగానే గుర్తుపడతారు. పురాగ అంటే మొత్తము, అంత. పురాగ మొత్తము, అంత గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి లాస్ట్కి పొంకంగా అంటే సొంపుగా, అందంగా. పొంకంగా అంటే సొంపుగా, అందంగా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి పొలిమేర అంటే సరిహద్దు, ఎల్ల. పోరాటం మీకు ఆల్రెడీ గుర్తుపడతారు. యుద్ధం, సమరం, సంగ్రామం. ప్రశంస, పొగడ్త, స్తోత్రం. అండ్ ఇక చూడండి బండనం అంటే యుద్ధం, రణం. బండనం అనేది గుర్తుపెట్టుకోండి. యుద్ధం, రణం. అండ్ భర్త, భార్య, మిత్రుడు. అండ్ ఆ తర్వాత వటువు అండ్ బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపనీతుడు. ఓకేనా. వటువు అంటే బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపనీతుడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వర్షము, వర్షము అంటే సంవత్సరము, ఏడాది అనమాట. ఓకేనా. వర్షము అంటే ఏంటి అంటే వార్షిక కాలం అంటారు కదా. వార్షిక కాలం అంటే ఏంటి, సంవత్సర కాలం అనమాట. వార్షిక కాలం అని అంటుంటారు కదా, అది సంవత్సరం అనమాట. ఓకే. ఆ తర్వాత విప్రుడు, విప్రుడు అంటే బ్రాహ్మణుడు, భూసురుడు. ఓకేనా. విప్రుడు అనేది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణుడు, భూసురుడు. విషాదం మీరు గుర్తుపడతారు. అండ్ విష్ణువు, నారాయణుడు, కేశవుడు, దామోదరుడు. వెచ్చించు ఖర్చు చేయు, వినియోగము. వెన్నెల అంటే జ్యోష్ణ, కౌముది, చంద్రిక. వెన్నెల అంటే జ్యోష్ణ, కౌముది, చంద్రిక. గుర్తుపెట్టుకోండి. వేదండము, వేదండము అంటే ఏనుగు, కరి, ఖజము అనమాట. వేదండము అంటే ఏనుగు, కరి, ఖజము. అండ్ వేదండం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సంబురం మీకు గుర్తుంటుంది. ఆ తర్వాత సొంపు ఆల్రెడీ మీకు పైన వచ్చింది. సోయగం, అందం. సొంపు అంటే సోయగం, అందం. సంస్కరణ అంటే బాగు చేయడం, చెడుని రూపుమాపడం. ఓకేనా. సంస్కరణ అంటే బాగు చేయడం, చెడుని రూపుమాపడం. హాటకం అంటే బంగారం, హాటకం అంటే బంగారం. హౌను, కాంచనం, సువర్ణం. హేమం, కనకం. హేమం అంటే కూడా మీకు బంగారం కిందకు వస్తుంది. సో ఇదనమాట మీకు 6th to 10th సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పర్యాయ పదాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. కొన్ని రిపీటెడ్గా వచ్చాయన్నమాట. అంటే 6th ఉన్నాయి, కొన్ని 7th ఉన్నాయి, 7th ఉన్నాయి, 8th ఉన్నాయి. అవి స్కిప్ చేసుకుంటూ మొత్తం అన్నీ చెప్పేశాను. అండ్ ఇదే విధంగా మీరు ఏపీలో కూడా చూసుకోండి అనమాట. ఏపీ టెక్స్ట్ బుక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి ఫ్రీగా. ఓకేనా. ఇవన్నమాట పర్యాయ పదాలకు సంబంధించి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే గుర్తుపెట్టుకోమని చెప్పానో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీరు ఇంకా పర్యాయ పదాలు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అండ్ తెలుగు సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్ అనేది ఉంది. మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి మన యాప్లో. మీరు అక్కడ కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఆన్లైన్లో కూడా ఫ్రీగానే ఉంటాయి. మీరు యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి అండ్ వెబ్సైట్లో సెర్చ్ చేయండి. మీకు చాలా పర్యాయ పదాలు కనపడతాయి. అక్కడ కూడా మీరు ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. మీరు అక్కడైనా ప్రిపేర్ అవ్వండి. లేదనుకుంటే మన కాడ కోర్స్ అన్నా తీసుకోండి. మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.